యాక్చువల్లీ హ్యాపీ డేస్ తర్వాత చాలా మంది శేఖర్ కమ్ముల గారి మీద కేసు వేద్దాం అనుకున్నారంట. బికాస్ చాలా అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా ఉంటుంది అని హోప్స్ పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్యామిలీలో కూడా చాలా మంది చెప్పారు. It was like he showed the rosy side, the beautiful side of college. It's a very memorable film. ఎస్, బట్ మీ మీద కూడా కేసు వేయాలి. అంటే సీనియర్స్ కూడా లైన్ వేసుకోవచ్చు అని చెప్పి మీరు ఒకటి చూపించారు. మీరు నిజం అనుకుని వెళ్ళాము, సీనియర్స్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు మమ్మల్ని తమ్ముడు అని పిలుస్తున్నారు వెళ్ళినట్టు. యాక్చువల్లీ బట్ సీరియస్లీ ఒక థాట్ ప్రొవోకింగ్ క్యారెక్టర్ మీది. బికాస్ మీ క్యారెక్టర్ తర్వాత సీనియర్స్ కి లైన్ వేయొచ్చు అని ఒకటి అబ్బాయిలకి వచ్చింది, జూనియర్స్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు అమ్మాయిలకి వచ్చింది. అంటే ఇది ఈ జనరేషన్ కి దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఫిల్మ్స్. సీరియస్లీ మీకు ఒక స్టార్టింగే పెద్ద పారామీటర్ పడింది కదండి. దాన్ని జంప్ చేయడం అనేది ఛాలెంజ్. తర్వాత మీ అప్కమింగ్ ప్రతి మూవీస్ లో ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది. చాలా ఛాలెంజింగ్ బికాజ్ అది ఒక సాలిడ్ బెంచ్ మార్క్ కైండ్ ఆఫ్ ఫిలిం. ఇట్స్ అ వెరీ వెల్ రిటన్ ఫిలిం. అండ్ తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ అంత మంచి సినిమా చేసినాక, అంత మంచి క్యారెక్టర్ చేసినాక అది ఇట్స్ అ వెరీ మెమొరబుల్, చాలా ఇంపాక్ట్ఫుల్. సో మై ఓన్ మిస్టేక్స్, మై ఓన్ వల్ల అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ మళ్ళీ పడలేదు. మళ్ళీ బజీబాయి బేగం ఐ థింక్ సమ్వేర్ ఇట్స్ నాట్ అప్ దేర్ బట్ ఇట్స్ గోయింగ్ సమ్వేర్ ఇట్స్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని అనిపిస్తుంది నాకు. ఆ మైండ్ సెట్ లో నేను సినిమా చేశాను. అండ్ టుడే ఆడియన్స్ ఆర్ గోయింగ్ మ్యాడ్. మై ఫోన్ హెస్ బీన్ రింగింగ్. అండ్ అంటే చాలా రోజుల తర్వాత ఒక సక్సెస్ కాల్ వస్తుంది కదా, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ రైట్ నౌ ఇన్ మై లైఫ్. మళ్ళీ ఇప్పుడు సర్ప్రైజింగ్ నిజంగా మాకు లాస్ట్ వరకు కూడా మీ క్యారెక్టరైజేషన్ గురించి, మీరు ఉన్నారని గురించి కానీ రివీల్ చేయకుండా మెయింటైన్ చేస్తూ వచ్చి, ఇది ప్రీ ప్లాన్ అండి కంప్లీట్ గా? కంప్లీట్ ప్రీ ప్లాన్ స్ట్రాటజీ అండి. ఇట్ వాస్ అ వెరీ కాన్షియస్ డిసిషన్ బికాస్ దే వాంటెడ్ టు keep that freshness alive. They wanted to hide the character. They didn't want to promote it as as another lead. It's a very conscious decision by the production house. Anduke I went completely off any social media platform. I was not there in any of the pre-release promotions because the director wanted to hold it. So did the production house. And I think ఇది చాలా ఇంపాక్ట్ అండ్ ఒక ఫ్రెష్నెస్ తీసుకొని వచ్చింది సినిమా. మీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే మీ క్యారెక్టర్ చాలా మంది కనెక్ట్ అవుతుంది బికాజ్ అందరూ కూడా ఇలాగ స్ట్రగ్లింగ్ ఫేజ్ లో ఉన్నారు కదా. బికాజ్ సి లోవర్ మిడిల్ క్లాస్ క్యారెక్టర్ ట్రైంగ్ టు ఒక జనరల్ గా ఇన్ ఆర్ ఎవ్రీడే సొసైటీ ఒక అగ్రెసివ్ హీరోయిక్ ఉన్న క్యారెక్టర్స్ అది చాలా తక్కువ మందిలో ఉంటారు లైఫ్ లో. యూ విల్ నెవర్ కమ్ అక్రాస్ దట్ మెనీ క్యారెక్టర్స్ మన రియల్ లైఫ్ లో. బట్ ఒక టిమిడ్, ఒక చాలా పర్ఫెక్ట్గా భయస్థుడు అండ్ అన్ని పనులు పర్ఫెక్ట్గా జరగాల, మన ఫ్యామిలీ బాగా చూసుకోవాలా, సిటీకి వచ్చి సంపాదించి ఫ్యామిలీని అంతా బాగా చూసుకోవాలా, రిస్క్లు తీసుకోవద్దు. ఇట్స్ అ వెరీ వెరీ ఎర్లీ క్యారెక్టర్. చాలా మంది కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ బికాస్ దే విల్ సీ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ క్యారెక్టర్. అందుకే అది ఇట్స్ పేయింగ్ డివిడెండ్స్ అనుకుంటున్నాను.